యుఎస్ లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ప్లస్ తో సాకారం చేసుకోండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇట్స్ మీ అనుష కోమల్. నమస్తే అండి నాగేశ్వరరావు గారు. నమస్తే. సో యూత్ లో చాలా మందిని వేధిస్తున్న సమస్య లవ్ ఫెయిల్యూర్. ఓకే. ఏంటంటే దాంతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు, కెరియర్ పాడు చేసుకుంటారు, కొంతమంది అయితే లైఫ్ కూడా ఎండ్ చేస్తారు. అసలు ఒక అబ్బాయి గాని ఒక అమ్మాయి గాని లవ్ ఫెయిల్యూర్ ఎట్లా ఫేస్ చేయాలి, అసలు దాన్ని ఎట్లా చూడాలి, బాధగా చూడాలి? అంటే వాడి పెయిన్ వాడికే ఉంటుంది, ఎదుటి వాళ్ళకి అది నార్మల్ గా అనిపించవచ్చు. ఆ అమ్మాయి పెయిన్ మాత్రం ఇంకా జీవితం అయిపోయింది అన్న ఫీలింగ్ ఉంటుంది. సో దాన్ని ఎట్లా చేయాలి? దీంట్లో ప్రీ అండ్ పోస్ట్ అని తీసుకోవాలి. ప్రీ అంటే ఏంటంటే ఫస్ట్ నువ్వు ఈ అమ్మాయిని ప్రేమించావు, ఈ అబ్బాయిని ప్రేమించావు. అమ్మాయి కాదు, అబ్బాయిలు కూడా లవ్ ఫెయిల్యూర్ కదా, అమ్మాయిలు కూడా. ఓకే, ఎందుకు జరిగింది అనేది ముందు ఆలోచిస్తే యు హావ్ బీన్ అట్రాక్టెడ్ ఆర్ లవ్. లవ్ ఈజ్ నథింగ్ బట్ డివైన్, దేవుడు. ఓకే, దైవత్వం. అటువంటి లవ్ లో నువ్వు అట్రాక్షన్ అయినప్పుడు, ఫిజికల్ అట్రాక్షన్ గా ఆ టెంపరీ అట్రాక్షన్ అయినప్పుడు దట్ విల్ నాట్ బి పర్మనెంట్. నెంబర్ 1. ఓకే, అందుకోసమే అర్థం చేసుకొని చేసుకోవాలి. ఓకే, నెంబర్ 1. అది అయిపోయింది అనుకోండి, లవ్ లో పడ్డాడు, ఫెయిల్ అయిపోయాడు. ఫెయిల్ అయిన అన్నాను ఇప్పుడు నేనంటాను, నీ అంటే అదృష్టవంతుడు లేడు. ఎలాగా ఫెయిల్ అయిన వాళ్ళు ఇప్పుడు లవ్ లో ఫెయిల్ అయింది కదా, పెళ్లి ఫెయిల్ అయితే మావు పెళ్లి చేసుకున్న డైవర్స్ ఎంత ఇబ్బంది. అదే అమెరికాలో అయితే ఆస్తులు కూడా పోతాయి. ఓకే, సో అనుకోవాలి, అమ్మ ఓ మంచి పని జరిగిందిరా బాబో, ఇప్పుడే తెలిసిపోయింది అమ్మాయి సంగతి ఏందో, నా సంగతి ఆమెకు తెలిసింది, ఆమె సంగతి నాకు తెలిసింది, కాబట్టి ఐ ఆమ్ వెరీ లక్కీ మ్యాన్, లక్కీ పర్సన్. అమ్మాయి అనుకోవాలి, అబ్బాయి అనుకోవాలి. అదే పెళ్ళి అయిన తర్వాత విడాకులు అయితే ఎన్ని ఇబ్బందులు అండి. అవును, ఎన్నో కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాను, అయితే డైవర్స్ కేసులు వస్తూ ఉంటాయి. ఎంత కొట్టుకుంటారు, ఎంత ఇబ్బంది తెలుసా. ఒక్క డైవర్స్ కేసు సాల్వ్ చేయడానికి మేము 3 సిట్టింగ్స్ కూర్చుంటాం, 3 అవర్స్. ఓకే, అన్ని చెప్పేది ఇదే, సార్ ఆ రోజు ప్రేమించాను సార్, వాళ్ళు ఏమైంది అంటే నేను అప్పుడు అలా అనుకున్నాను సార్, ఇలా అనుకున్నాను సార్. ఇద్దరు అర్థం చేసుకుంటే ఎందుకుంటుంది ఇలా, ఇబ్బంది కాదు కదా. ఓకే, లవ్ ఫెయిల్యూర్ కావడానికి నా అబ్జర్వేషన్ ఏంటంటే ఒకరి మీద ఒకరికి ప్రేమ లేక. నా దృష్టిలో ఏం తెలుసా, భార్య భర్తలు అంటే ఎవరు తెలుసామా, పెళ్ళైన తర్వాత భార్య భర్త 2 శరీరాలు, ఒకటే మనసు. వాళ్ళు అటువంటి హయ్యెస్ట్ కపుల్స్ ఉన్న ఏకైక దేశం నా భారతదేశం. ఒకసారి పెళ్ళైందంటే ఫినిష్. 50 ఏళ్ళు 60 ఏళ్ళు, 37, ఇక్కడ 37 ఇయర్స్. ఓకే, సో లైక్ దట్. అది అర్థం చేసుకోలేదు. రెండోది మనీ, ఇద్దరు ఇన్కమ్ సంపాదించడం అర్థం చేసుకోవడం ఒకటైతే, రెండోది ఇతను సంపాదిస్తుండే అతను సంపాదిస్తాడు, తూ క్యారే మై బీ కమారే. ఓకే, అక్కడ వేరే అట్రాక్షన్స్ వచ్చాయనుకోండి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, వాళ్ళు మారిపోతూ ఉంటారు. ఇది లవ్ కాదు కదా, అట్రాక్షన్ కదా, లవ్ కాదు కదా. లవ్ అంటే ఏంది, నా కళ్ళతో చూడడం అంటారు చూడండి, నీ కళ్ళతో చూడమంటారు. అప్పుడేమైంది, ఎలా ఉన్నా నీకు ఎలా నచ్చిందిరా అమ్మాయి అంటే నా కళ్ళతో చూడరా అంటారు. ఓకే, ఎలా ఉన్నా ప్రేమించేదని ప్రేమ అంటారు. శరీరాన్ని ప్రేమించేది ప్రేమ కాదు, అది తాత్కాలికమే. ఆ మనసును ప్రేమించేది ప్రేమ, అది లేదు కాబట్టి బ్రేకప్ అవుతుంది. ఐఎమ్ టెలింగ్ యూ, బ్రేకప్ ఈజ్ గుడ్, ఎంజాయ్ బ్రేకప్. ఎందుకో పెళ్ళి అని ఇంకా గొడవలు ఎక్కువ ఉంటాయి కాబట్టి. అప్పుడు నిన్ను అర్థం చేసుకునే అమ్మాయిని నువ్వు వెతుకు, నిన్ను అర్థం చేసుకునే అబ్బాయిని నువ్వు వెతుకు. ఇంకా ఎంగేజ్మెంట్ కూడా కాలేదు, ఎంగేజ్మెంట్ తర్వాత కూడా బ్రేకప్ అయినా నో ప్రాబ్లం. పెళ్లి తర్వాత బ్రేకప్ అయితే చాలా ఇబ్బంది. 3 years to 4 years మొత్తం బ్లాంక్ అయిపోతుంది, ఆగిపోతుంది. అన్ని వీళ్ళ లైఫ్ వాళ్ళ ఇంట్లో ఎవరైనా పెళ్లి కావాలని ఇష్టం, వీళ్ళంటే ఎవరైనా పెళ్లి కావాలని ఇష్టం. డైవర్స్ వాళ్ళ ఇంట్లో ఉండని అంటారు, డైవర్స్ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉందంటారు. డివోర్స్ ఉండాలని చాలా ఇబ్బంది అవుతుంది కదా. బ్రేకప్ ఈజ్ గుడ్, బ్రేకప్ ఈజ్ ద బెస్ట్, బ్రేకప్ ఈజ్ ఎంజాయ్మెంట్, బ్రేకప్ ఈజ్ ఆనందం మీ లాంగ్వేజ్ లో. ఎందుకంటే బ్రేకప్ అనేది పండుగ చేసుకోవాలి. అప్పుడేమో తెలుసా, డాన్స్ చేయాలి. నేను బ్రేకప్ అయింది, బ్రేకప్ అయింది. ఎందుకు తెలుసా, ఇది ఇప్పుడే జరిగిపోయింది కదా, ప్రాబ్లం నుంచి బయటపడరు కదా. సో బ్రేకప్ అయినప్పుడు ఆ టైంలో ఆలోచించాల్సింది, ఇంతవరకు నేను చెప్పింది ఒక రకం. పోస్ట్ అయిందనుకోండి, ఫస్ట్ ఏం ఆలోచించాలంటే యాక్సెప్ట్, అడ్జస్ట్. నేను అమ్మాయితోని లేదంటే అబ్బాయితోని ఎందుకు కలిసి ఉండలేకపోయాను, మధ్యలో కారణాలేంటి. నాకు తెలిసేంత వరకు అమ్మా, నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ మా కౌన్సిలింగ్లో ఇద్దరి మధ్యలో ఇంకోటి వస్తారమ్మా, ఖచ్చితంగా థర్డ్ పర్సన్ ఎంటర్ కావడంలో ఇద్దరు బ్రేకప్ అవుతారు. అమ్మాయి వస్తుందా, అబ్బాయి వస్తుందా అంటే ఇంకో వాళ్ళకు మీ సీక్రెట్ చెప్పినప్పుడే ఇబ్బంది అవుతుంది. నేనేమంటానంటే నీ సీక్రెట్ నీ దగ్గరే దాగనప్పుడు నీ సీక్రెట్ ఇంకోళ్ళకి చెప్తే ఎంత దాగుతుంది. కరెక్ట్. డోంట్ షేర్ యువర్ సీక్రెట్స్, డోంట్ షేర్ హర్ సీక్రెట్స్. అయిపోయింది ముందే. కలిసిన తర్వాత ఒకప్పుడు ఏమైందో తెలుసా, నేను అలాగే అనుకున్నాను అంటాడు, అయిపోయింది ఫినిషింగ్, నేను అలాగే అనుకున్నాను. కాబట్టి నో, అది ఎంత జరిగింది. కాబట్టి నెక్స్ట్ మీరు ముందుకు వెళ్తేప్పుడు వాళ్ళు ఇలాంటి తప్పులు చేయకుండా చేయాలి.
ఓకే బ్రేకప్ ఈజ్ ఎ ఫెస్టివల్, ఓకే బ్రేకప్ ఈజ్ ఎ గుడ్ థింగ్, బ్రేకప్ ఈజ్ ఏ నాట్ ఫర్ సూసైడ్, బ్రేకప్ ఈజ్ ఏ లైఫ్, మళ్ళీ లైఫ్ వచ్చింది. ఓకే బ్రేకప్ ఈజ్ ఏ గ్రేట్ ఎగ్జాంపుల్, ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ తోనే వాళ్ళు ఆనందంగా ఉండొచ్చు కదా. అందుకోసమే ఆ బ్రేకప్ కూడా ఏం చేయాలి తెలుసా, ఇద్దరు కూర్చొని హ్యాపీగా మాట్లాడి, చూడు నువ్వు నాకు ఇష్టం అయితే లేదు, నేను నీకు ఇష్టమైతే లేదు, నేను నేను ఇష్టపడుతున్నాను కానీ నువ్వు నన్ను ఇష్టపడతలేవు, ఇష్టపడని నేనెందుకు నీకు, మనం హ్యాపీగా కలిసాము, ఆనందం కలిసాము, లెట్స్ బ్రేకప్ హ్యాపీ. ఓకే అప్పుడు ఇబ్బందులు రావే, టెన్షన్ రావు, ఇబ్బందులు రావాలి. ఏం చేస్తే అలా పట్టుకొని ఏడుస్తూ ఉంటారు, అలా తాగుతూ ఉంటారు కొంతమంది, ఇక తిరుగుతూ ఉంటారు, ఆ జుట్టంతా ఇలా అయిపోతుంటుంది, హంగామా చేస్తూ ఉంటారు. అలా చేయొద్దు. ఫెస్టివల్ ఎంజాయ్ చేస్తుంటే హ్యాపీగా ఉంటుంది. ఈ బ్రేకప్ ఇవన్నీ లవ్లో ఫెయిల్యూర్ రావడానికి కారణం ఎవరు తెలుసా, కుటుంబంలో పెంపకంలో ఉంటుందమ్మా. ఓకే అంటే మళ్ళీ కొద్దిగా లోపలికి వెళ్తే పెంపకం, అమ్మ నాన్న ఎలా ఉన్నారు, నెంబర్ 1. అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి పిల్లల్ని ప్రేమగా పెంచితే, ప్రేమగా చూస్తే, బాధ్యతగా చూస్తే, డబ్బు విలువ తెలియజేసే విధంగా పెంచితే బ్రేకప్లు ఉండవు. అవును, కొన్ని కుటుంబాల్లో చూస్తాం విచ్చలవిడిగా ఖర్చు పెట్టి, రేపటి గురించి ఆలోచన ఖర్చు పెడుతూ, అక్కడ తల్లిదండ్రులు గొడవ పడుతున్న కూతుళ్ళు కానీ కొడుకులు కానీ, ఓకే వాళ్ళు రోజు గొడవ ఉంటుంది వాళ్ళ మధ్యలో. అవి ఎగ్జాంపుల్ ఉండి వాళ్ళ మైండ్లో బ్యాకప్ నుంచి పనిచేస్తూ, ప్రతి ఒక్కదాన్ని తప్పు పట్టినప్పుడు హస్బెండ్ వైఫ్ అరెస్ట్ చేసుకుంటుంటారు ఓలువలకు. ఇతనికి లోపల ఉండి, ఈమెకు లోపల ఉండి, ఇది ఎప్పుడు బయట తీసుకోవాలని ఉంటుంది. ఎదుటి వాళ్ళ తప్పులు చూసినప్పుడు ఆ తప్పులను బయట తీసుకొచ్చి దాన్ని బయట పెట్టినప్పుడే కదా ప్రాబ్లం వచ్చేది. అవును, ఎందుకంటే మనిషి అన్నప్పుడు తప్పులు చేస్తూ ఉంటాడు, మనిషి అన్నప్పుడు తప్పులు చేస్తూ ఉంటాడు. తప్పును స్వీకరించి ఆ తప్పును ఒప్పుకొని, తప్పును కూడా మళ్ళీ తప్పు చేయకుండా తప్పు చేసేది తప్పు కాదు. ఇఫ్ యూ అడ్మిట్ మిస్టేక్ నో ప్రాబ్లం, బట్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ సేమ్ మిస్టేక్ అగైన్ ఈజ్ ఎ మిస్టేక్. అయిపోయింది కదా, నేర్చుకున్నాం కదా, నేర్చుకున్న తర్వాత మళ్ళీ చేయకూడదు, అది బాగుంటుంది. అప్పుడు బ్రేకప్ కాదు, అండర్స్టాండ్ చేసుకోవాలి. లేదంటే ఆ బ్రేకప్ అలాంటి విషయాలు వచ్చినప్పుడు అలాంటి సైకాలజిస్ట్ని సంప్రదించాలి. మేము ఇండివిజువల్గా ఇద్దరితో మాట్లాడతాము, కలెక్టివ్గా ఇద్దరితో మాట్లాడతాము. చాలామంది ఉన్నారు, నాతో రాకండి, ఓకే చాలామంది ఉన్నారు లేడీ సైకాలజిస్ట్, మంచి మంచి సైకాలజిస్ట్ ఉన్నారు. వెళ్తే మీ ప్రాబ్లం చెప్పండి, ఎందుకంటే మీ యాంగిల్గా ఆలోచిస్తున్నారు, వాళ్ళ యాంగిల్గా కరెక్ట్ చెప్తారు మీకు. ఎందుకు, నువ్వు చుట్టం కాదు, పక్కం కాదు, నీ సైడ్ నేమ్ ఉండరాలు. వాట్ ఆర్ యువర్ మిస్టేక్స్, వాట్ ఆర్ యువర్, ఏం చేస్తున్నావు, నీ వీక్నెస్ ఏంది, నీ స్ట్రెంత్ ఏంది, నీ ఆపర్చునిటీ, నీ థ్రెట్ ఏంది, ఏం మిస్టేక్ చేస్తున్నావు, ఎలా మాట్లాడుతున్నావు నీ పద్ధతి, నీ టోనాలిటీ ఏంది, అరుస్తున్నావా, డోంట్ లైక్ అండి. ఒకప్పుడు అరిస్తే ఏమనకు, ఇప్పుడు అరిస్తే ఎవరు పడట్లే. అవును, దాంతో టోనాలిటీ నువ్వు ఇలా అని పిల్లలే వినట్లేదు కదా సార్. ఈ మధ్యలో ఒకటి విన్నానమ్మా నేను, పెళ్ళైన 3 నిమిషాలకు బ్రేకప్ కాదు, డివోర్స్ 3 నిమిషాలకు. ఇదే మన ఛానల్ ఇక్కడ వచ్చింది, మీరు కూడా వినే ఉంటారు. ఏమైందంట, పెళ్ళైన జంట పైన చూపిస్తారు కదా, ఏం చూపిస్తారు, అరుంధతి నక్షత్రం చూపించడానికి ఏమైతే నాకు తెలియదు కానీ చూపించడానికి తీసుకెళ్ళాడట. తీసుకెళ్తుంటే పంతులు గారు నడుమంటుంటే ఈ అమ్మాయి శారీ కట్టుకుని అలవాటు, అంత ప్యాంట్ షర్ట్లే కదా కట్టుకుని అలవాటు. ఆమె ఈ ఇద్దరికి తాడు కడతారు కదా, అలా జారి పడిపోయింది. ఇలా పడిపోతుంటే ఆ హస్బెండ్ నవ్వాడు. తప్పు కదా సార్, మరి నవ్వాడట. నవ్వగానే నువ్వు ఇప్పుడే నవ్వావు, అంతే కదా, నువ్వు ఇప్పుడే నవ్వావు, నన్ను లైఫ్ లాంగ్ ఏం చేస్తారని బ్రేక్. అంటే అందరు మైండ్ సెట్ అలాగే ఉంది ఇప్పుడు. తప్ప రైటా రంగా చెప్పండి, మళ్ళీ ఇంత ప్రాసెస్ కావాలి మళ్ళీ. అవును, నవ్వాడు, భలే నవ్వేవరా నువ్వు, మళ్ళీ నవ్వనాలే నవ్వడు, ఇది రివర్స్ టీజ్ చేయడం. భలే నవ్వు, మళ్ళీ ఒకసారి నవ్వనాలే నవ్వడు, సారీ అంటాడు. అంటే మనం ఏం చేస్తామంటే నేనే రైట్, దీంట్లో ఇద్దరు ఇన్కమ్, 5 lakhs ఎవ్రీ మంత్ సాలరీ, ఇద్దరు కూడా తూనేరుతో అవును కోనేరే, నువ్వు లేకుండా ఇంకోటి ఉన్నాడు, నువ్వు లేకుండా ఇంకోటి ఉన్నారు. కానీ ఎంత కష్టం వాళ్ళకి తెలియదు, తల్లిదండ్రులు ఎంత మనోవేదన పడతారో వాళ్ళకి తెలియదు, తల్లిదండ్రులు ఎంత బాధపడతారో వాళ్ళకి తెలియదు, వచ్చిన చుట్టాలు ఎంత బాధపడతారో వాళ్ళకి తెలియదు. అంత ఈజీగా అనుకుంటారు, కాదు. సో అండర్స్టాండ్ ఈచ్ అదర్, అండర్స్టాండ్ బ్రేకప్ కాదు కదా. నీ తప్పును కూడా నేను స్వీకరించినప్పుడు, అమ్మ మనము ఇన్ని చదువుతా ఉంటాం కదా, భగవద్గీత అలవాట్లేదు నాకు, చాలా మందికి అలవాట్లేదు చదివేది. భగవద్గీత చదివినా, ఇంకా బైబిల్ ఖురాన్ చదివినా, దాంట్లో ఏముంటుందో తెలుసా, మన్నించండి మర్చిపోండి ఎదుటి వాళ్ళ తప్పులను, డోంట్ హోల్డ్ ఎనీథింగ్, క్షమించండి. ఓకే, ఫర్గివ్ ఎవ్రీబడి ఫాస్ట్, ఫర్గివ్, అదే కదా ఆనందం. ఫర్గివ్ కాకుండా ఏం చేస్తూ ఉంటారు, మైండ్ లో పెట్టుకుంటాం, నీ సంగతి చూస్తాను, తర్వాత చెప్తాను. సో అలా అనుకోవడం వల్ల ఏమవుతుంది, అది పెరుగుతూ ఉంటుంది, గ్యాప్ పెరుగుతూ ఉంటుంది. గ్యాప్ పెరుగుద్ది అంటే ఒకళ్ళు అండర్స్టాండ్ చేసుకోవాలి, ఒకళ్ళు ప్రేమించుకోవాలి,
ముందే రాసుకోండి. ఆ లవ్ అన్నారు కదా, పిచ్చిపాటి కబుర్ల బదులు వారంకి ఒకసారి నేను నిన్ను అర్థం చేసుకుంది ఇది, నన్ను అర్థం చేసుకుని ఏంటి రాయి. ఓకే, ఇది లవ్ ఫెయిల్యూర్ కాకుండా కాకుండా ఉండాలంటే ఓకే ఓకే. నేను వీడియో తీస్తాను, రాసే ఓపిక లేదు కదా ఇప్పుడు. అవును. నేను వీడియో తీస్తాను, నీ మనసులో ఉన్న భావాలు నాకు చెప్పు, నేను ఎలా ఉండాలని కోరుకుంటా చెప్పు, నేను ఎలా ఉన్నానో నీకు చెప్తా. ఒకవేళ మాట వీడియో రికార్డింగ్ పెట్టుకోండి, వీడియో రికార్డింగ్ చేసుకోండి. అన్నావు అనుకో, చూపించండి ఆ రోజు ఏమన్నావు, ఐఎమ్ సారీ, అయిపోతుంది, ఫినిష్ కదా. నేను సమాజంలో ఉండి సమాజంలో ఎవడో నేర్పించిందని వీడు మాట్లాడుతూ ఉంటాడు. ఆ వీడియో రికార్డింగ్ దాన్ని నిమ్మేటిది వెల్కమ్ డౌన్ అండి, అది మోస్ట్ ఇంపార్టెంట్. సూపర్. లవ్ ఫెయిల్యూర్ ఇస్ అ ఫెస్టివల్, ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్.